మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడైతే ఉగ్రదాడి జరిగిందో నిన్న 3 గంటల ప్రాంతంలో బైసారన్ అనే ప్రాంతం, ఇది మినీ స్విట్జర్లాండ్గా చెప్తూ ఉంటారు. అంటే అంత అందంగా ఉంటుంది. లోయలు కావచ్చు, ఆ పచ్చని చెట్లు కావచ్చు, అదొక మంచి టూరిస్ట్ స్పాట్గా ఉన్నటువంటి ప్రాంతంలోనే నిన్న ఉగ్రవాదులు తెగబడినటువంటి పరిస్థితి. యాక్చువల్లీ ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు అన్నీ ఉంటాయి. అట్లాగే పైన అసలు సిగ్నల్స్ అనేటివి కూడా అందవు. అంటే మొబైల్ ఫోన్ కూడా పనిచేయనటువంటి సిచ్యువేషన్. సో అట్లాంటి ప్రాంతంలో ఏకంగా జమ్మూ కాశ్మీర్ అంటే లోకల్ పోలీస్కి సంబంధించిన యూనిఫామ్ వేసుకున్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు, 5 ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతం, ఇప్పుడు ఈ మినీ స్విట్జర్లాండ్గా బైసారన్ అనే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి ఆ పోలీస్ మ్యాన్ ఆర్ ఆర్మీకి సంబంధించిన అక్కడ జవాన్లు తిరగడం చాలా చాలా కామన్. అలా యూనిఫామ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడ డౌట్ రాలేదు. కానీ ఒక్కసారిగా ఈ ఇన్ఫర్మేషన్ అంటే మీరెవరు ఏంటి అని కనుక్కోవడం, ఆ తర్వాత వెంటనే కాల్పులకు తెగబడ్డం చూసిన తర్వాత మాత్రం అక్కడ ఒక్క రకంగా హాహాకారాలే వినిపించాయి. టూరిస్టులు ఎవరైతే ఉన్నారో అంటే దేశవ్యాప్తంగా వచ్చినటువంటి టూరిస్టులు, అట్లాగే 2 ఫారినర్స్ కూడా ఇప్పుడు చనిపోయినటువంటి పరిస్థితి. టోటల్గా అయితే 27 మంది, ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ 27 మంది చనిపోయారు. అందులో 2 ఫారినర్స్ కూడా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే చనిపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. యాక్చువల్లీ ఈ ప్రాంతంలో సెల్ ఫోన్ కూడా కనీసం సిగ్నల్ లేనట్టు వ్యవస్థ కాబట్టి అక్కడ కాల్పులకు తెగబడిన వెంటనే కూడా ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు హాహాకారాలు చేస్తూ కిందికి, అంటే దాదాపుగా ఒక 20 నుంచి 30 నిమిషాలు మళ్ళీ వాళ్ళు కిందికి దిగితే కానీ ఆ ఇన్ఫర్మేషన్ చేరనటువంటిది. అందుకని భద్రతా దళాలు కూడా అక్కడికి చేరుకోవడానికి 20 నుంచి 30 నిమిషాలు పట్టింది. వెంటనే అక్కడ ఐదర్ ఈ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో గుర్రాల మీద వెళ్ళాలి, లేదంటే ఈ డోలీలు ఉంటాయి కదా, డోలీల మీద మాత్రమే వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళడం అసాధ్యం అనేటువంటిది అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా వాళ్ళన్నీ చూసుకొని ఎక్కడ ఉగ్రదాడి చెయ్యాలి, ఎక్కడ ఎవరిని భయపెట్టించాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాతనే ఈ ఉగ్రవాదులు తెగబడ్డారు, అత్యంత దారుణానికి ఒడిగట్టారు అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు అందుతోంది. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హోంమంత్రి అమిత్ షా వాళ్లకు నివాళులు అర్పించడం, అట్లాగే వాళ్ళ స్వస్థలాలకి పంపించడం అయితే జరిగింది. ఇందులో విశాఖకు సంబంధించిన 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా చనిపోయిన పరిస్థితి. అయితే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి శివమొగ్గకు సంబంధించిన నివాసం ఉండేటటువంటి ఈ మంజునాథ్ ఫ్యామిలీ కూడా జమ్మూ కాశ్మీర్ టూర్ కని వెళ్ళింది. అయితే మంజునాథ్ని అత్యంత దారుణంగా ఐడి కార్డు చూపించమని చెప్పి చంపేసినట్టుగా మంజునాథ్ భార్య చెప్పినటువంటి పరిస్థితి. అయితే మంజునాథ్ని చంపుతున్నప్పుడు తన భార్య అట్లాగే కొడుకు అక్కడే ఉన్నారు. వాళ్ళు రోధిస్తున్నటువంటి పరిస్థితి. కళ్ళ ముందే భర్తను చంపిన తర్వాత ఆమె రోధించిందట, నన్ను కూడా చంపేయండి, మా ఫ్యామిలీని అందరినీ కూడా చంపేయండి అని. అప్పుడు అందులో నుంచి ఒక ఉగ్రవాది చెప్పింది ఒకటే, అదే ఇప్పుడు వైరల్గా మారుతున్న సిచ్యువేషన్. లేదు, నేను మిమ్మల్ని చంపను, మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పండి, మేమేమేం చేశామో మీ మోడీకి తెలవాలి కదా, అందుకని మీరు వెళ్ళి చెప్పండి, అందుకే మిమ్మల్ని చంపట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్పినట్టుగా ఆమె క్లియర్ కట్గా మీడియాకు వివరించారు. ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత నేను కూడా బతకలేను కాబట్టి నన్ను చంపండి అని వేడుకున్నా వాళ్ళు ఈ మాట చెప్పారంటూ హృదయ విదారకంగా ఆమె కన్నీటి పర్యంతం అవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అట్లాగే అక్కడ డేరాలు ఉంటాయి, అంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఆ డేరాలో కొద్దిసేపు ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ డేరా లోపలికి వెళ్ళి మరి ఐడెంటిటీ కార్డు చూపించి మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగి కేవలం ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా పక్కకు నెట్టేసి కేవలం మగవాళ్ళని టార్గెట్ చేస్తూ చంపినట్టుగా చెప్తున్నారు. ఐడి కార్డ్ చూపించమని చెప్పి మరీ చంపినట్టుగా చెప్తున్నారు. అట్లాగే గాయాలైన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు అక్కడక్కడ మొత్తంగా
రక్తసిక్తం అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. అప్పటి వరకు ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా భయంకరంగా మారిపోయింది అని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు డిఫరెంట్ కథనాల వల్ల తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ ఇది అందమైన ప్రాంతంగా ఉంటుంది కాబట్టి కొత్తగా పెళ్ళైన జంటలు కూడా హనీమూన్కి వెళ్తూ ఉంటారు. అట్లాంటి జంటల్ని కూడా టార్గెట్ చేసిర్రు ఉగ్రవాదులు. వాళ్ళను కూడా కిరాతకంగా అత్యంత దారుణంగా చంపినటువంటి పరిస్థితి. వాళ్ళు కేవలం 5 రోజుల కింద మాత్రమే పెళ్ళైన జంట ఒకటి ఉంది. అట్లాగే 2-3 నెలల క్రితం పెళ్ళైన జంటలు ఇట్లా ఉన్నాయి. రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే చనిపోయినరో వాళ్ళ కథనాలు నిజంగా ఎంత దారుణంగా ఉన్నాయంటే, పాపం అభం శుభం తెలియకుండానే జస్ట్ టూరిజం కోసం అక్కడ అందమైన ప్రాంతం ఉందని పర్యాటక ప్రాంతం కోసం వస్తే తీరా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అక్కడ జస్ట్ 5 రోజుల క్రితమే ఒక జంటకు పెళ్ళైంది. వినయ్ నర్వాల్ ఆయన పేరు వచ్చేసి. సో వీళ్ళు ఈ ప్రాంతానికి వచ్చిండ్రు హనీమూన్ కోసమని, ఆ ప్రాంతాని కోసం వచ్చిండ్రు. భర్తని అక్కడ చంపిన తర్వాత వాళ్ళ భార్య రోధిస్తున్నటువంటి పరిస్థితి నిజంగా అందరినీ కలిచివేస్తోంది. కన్నీటి పర్యంతగా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ అక్కడ తన భర్త శరీరంలో తుపాకీ గుళ్ళు దూసుకు వెళ్ళినాయి నా కళ్ళ ముందే. రెప్పపాటులోనే ఇదంతా జరిగిపోయింది. వినయ్ నర్వాల్ విగత జీవిగా మారిపోయిండు నా కళ్ళ ముందే. ఆమె గుండెలు అవిసేలా రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసి అక్కడున్న వాళ్ళు కూడా చెలించిపోయిన పరిస్థితి. అట్లాగే 2 నెలల క్రితమే పెళ్ళైనటువంటి ఇంకో జంట పరిస్థితి కూడా అదే. కళ్ళ ముందే భర్తను చంపుతుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మేము ఉండిపోయాం. అట్లాగే అది కొండలు, అట్లాగే రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ పై నుంచి కిందికి రావడానికే మాకు చాలా కష్టమైందని ఒకటి చెప్తున్నారు. అట్లాగే వీళ్ళు లోకల్ యూనిఫామ్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు కాబట్టి మన జవాన్లు వెళ్ళి వాళ్ళని ఆదుకుని వాళ్ళని కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అరుస్తున్నారు, మమ్మల్ని చంపకండి దయచేసి అని భయపడిపోయి వేడుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అట్లాగే ఎంత హృదయ విదారకమైన పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉండిపోయారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ చేరనటువంటిది. అందుకని భద్రతా దళాలు కూడా అక్కడికి చేరుకోవడానికి 20 నుంచి 30 నిమిషాలు పట్టింది. వెంటనే అక్కడ ఐదర్ ఈ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో గుర్రాల మీద వెళ్ళాలి, లేదంటే ఈ డోలీలు ఉంటాయి కదా డోలీల మీద మాత్రమే వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళడం అసాధ్యం అనేటువంటిది అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా వాళ్ళన్నీ చూసి